ఇవాళ తెలంగాణలో మన వెలుగుమట్ల గ్రామం ఒక ఉదంతం మాత్రమే కాదు. హైడ్రా పేరుట పెద్దవాళ్ళ బడాబాబుల ఇండ్లు ఎవరి కూల్చలేదు, రాజకీయ నాయకుల ఇల్లు కూల్చలేదు, వ్యాపారస్తుల ఇండ్లు కూల్చలేదు, కార్పొరేట్ శక్తుల కంపెనీలు ఏం కూల్చలేదు. మూసీ ప్రాంతం వెంట ఉన్నటువంటి పేద ప్రజల ఇండ్లు కూల్చిర్రు. వాళ్ళకు కూడా ఇప్పటివరకు ఎట్లాంటి కాంపన్సేషన్ కానీ లేకపోతే వాళ్ళకు పునర్నిర్మాణాలు కూడా ఇవ్వలేదు. దాంతోపాటు మళ్ళీ గాంధీ సరోవర్ కూడా అంటున్నటువంటి సందర్భం, అక్కడ కూడా చాలామంది బాధితులు ప్రతిరోజు మాట్లాడుతున్నారు. చదువుకుంటున్నటువంటి 1-2వ తరగతి పిల్లలు కూడా, ఇప్పుడే బడికి పోతున్నటువంటి పిల్లలు కూడా మా చదువులు, తర్వాత మా ఇల్లు, మా ఆవాసాలు ఎక్కడ ఎలాంటి పిడుగు, ఏ బుల్డోజర్ వస్తుందో అని భయపడుతున్నటువంటి సందర్భం. ఇక ఇంకా కాస్త నగరం నుంచి, అది మూసీ నుంచి మొదలుకొని, నగరం నుంచి మొదలుకొని ఇక వెలుగుమట్ల గ్రామం ఖమ్మంలోకి కూడా ఈ బుల్డోజర్లు వెళ్ళినాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూర్తి పేద ప్రజలు. అక్కడ భూమి ధరైంది, విలువగల భూమి అయినప్పటికీ అది భూదాన్ భూమి, అది ప్రజల హక్కు. ఎవరైతే ఇండ్లు ఆవాసాలు ఉండవో వాళ్ళ కోసం ఉన్నటువంటి నిర్మించుకున్నటువంటి ఇండ్ల పైన కూడా సర్కారు కన్నేసి అక్కడ ఉన్నటువంటి మంత్రులు, కార్పొరేట్ వ్యవస్థ మొత్తం అక్కడ ఈ ప్రజల ఆవాసాలను కూలగొట్టింది. ఇది కోర్టు తప్పని కూడా చెప్పింది. అట్లా చాలా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి జీవోలను కూడా ఖాదరు చేయకుండా, లెక్క చేయకుండా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూల్చడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ అమాలి పనులు చేసుకొని, పాచి పనులు చేసుకొని, హాస్పిటళ్ళల్లో వార్డు బాయ్లుగా పనిచేసే వాళ్ళు, తర్వాత ఆటో తోలుకుంటున్న వాళ్ళు, చేతి వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు, కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళు, రకరకాల 1000 మంది శ్రమ కలిగినటువంటి శ్రమ చేసే ఉత్పత్తి చేతి వృత్తుల కులాలు, ఆఖరికి బార్బరీ షాప్ అంటారు, మంగలి, చాకలి, సేవ, చేతి వృత్తుల సమస్త సబ్బండ వృత్తుల వాళ్ళ ఇండ్లను కూలగొట్టడం చాలా బాధాకరం. ఇది ప్రపంచం మొత్తం కూడా తిరిగి మళ్ళీ చూసినటువంటి సందర్భం. అక్కడ మనం ఒక అమాలి సోదరుని కూడా మనం చూసినాం. ఇది ఈ వెలుగుమట్ల సంఘటనను మొట్టమొదలు మన తొలి వెలుగు రగన్న, కాళోజీ దాసరి సీనన్న గారు వెలుగులోకి తీసుకొచ్చారు ఈ విషయాన్ని. అక్కడి నుంచి ఎవరో ఫోన్ చేస్తే అక్కడ టోల్గేట్ కూడా దాటక ముందుకే వీళ్ళని అరెస్ట్ చేసిర్రు. పోలీసులు సహకరించాలి, ప్రజల సమస్యల మీద పోరాడుతున్న వాళ్ళకు సహకరించాలి. ప్రజలకు సహకరించవలసినటువంటి పోలీస్ శాఖ కూడా మీడియాకు సహకరించకుండా పైగా తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం.